రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి వర్షాలు పడడంతో ఈ యొక్క రైతుల్లో కళ్ళలో ఆనందం చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ 3 రోజుల నుంచి సిద్దిపేట జిల్లా, ఇటు మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలో వర్షాలు పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే గతంలో వర్షాలు లేక రైతులు ఎంతో నానా ఇబ్బందులు ఉన్న పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు వర్షాలు పడడంతో చాలా రైతుల్లో కళ్ళ ఆనందం చూస్తున్నాం. అంటే నిన్నటి రోజు చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్న సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంటిలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పాపనపేటలోని 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా మూలుగులో చూసుకున్నట్టయితే 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే సిర్గాపూర్లో 5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. కంటిలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పాపన్నపేటలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దశంకరంపేటలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్టయితే గుండ్లపల్లిలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రేపర్తిలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏది ఏమైనప్పటికీ గత 3 రోజుల నుంచి వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రజలు కూడా వచ్చేటువంటి ఈ యొక్క జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్నాం. చూసుకున్నట్టయితే ఒక 4 వీలర్కి సంబంధించిన వాహనదారులే బయటకు వచ్చి ఈ యొక్క ప్రయాణానికి కొనసాగిస్తున్నారు. రహదారుల పెంట మనకు కార్లు మాత్రమే కనిపిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. కార్లు, లారీలు బయటకు వస్తున్నాయి తప్ప 2 వీలర్కి సంబంధించిన ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ఎందుకంటే వర్షం జోరందుకుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఇండ్లను వదిలి బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే వర్షాలు బాగా వస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ప్రజలు పట్టణాలకు రాకుండా, బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం. ఏది ఏమైనప్పటికీ వర్షాలు పడడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో ఉన్నటువంటి 4 కూడళ్ల వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ వర్షాలు అనేది జోరందుకోవడంతో రైతుల కళ్ళలో ఆనందం అయితే చూస్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైతులు కూడా తమ పంట పొలాలను కూడా దున్నుకోవడానికి సిద్ధమైన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో రైతుల కళ్ళలో ఆనందం కూడా చూస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ వర్షాలు పడడం అనేది రైతుల్లో ఒక సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.